మౌనంగా ఉండకూడదు. నీ పాట మనుషులు వింటున్నారా? నీ పాట మనుషులు మెచ్చుకుంటారు, పక్కన పెట్టే. దేవుడు అన్నాడు, మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మెచ్చుకున్నవాడు యోగ్యుడు. దేవునికి స్తోత్రం. నా స్వరం ఎలా ఉంది? నేను పాడుతున్నాను ఏమన్నా అనుకుంటారేమో. ప్రార్థన చేయమంటే గడగడలాడిపోయి నేను ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళు ఏమన్నా రకరకాలుగా. వద్దు, నువ్వు నిలబడింది దేవుడి సన్నిధిలో, నువ్వు మోకరించింది దేవుడి సన్నిధిలో, నువ్వు మొరపెట్టేది దేవుడి సన్నిధిలో. ఎందుకు భయపడుతున్నావు? ఎన్ని రోజులు ఇక నీకు ఆ పిరికితనం కలిగిన జీవితం కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నీకు నేను పిరికితనం కలిగిన ఆత్మనివ్వాల. యథార్థమైన మాట. మరి ఏ ఆత్మనిచ్చాడు? ధైర్య శక్తి కలిగిన ఆత్మ. నా బిడ్డలు సింహాన్ని పూలు ఉంటారు అన్నాడు. గడిగా చప్పట్లు కొట్టు. యోధా గోత్రపు పదమ సింహం ఎవరో? మనం ఆరాధిస్తున్న దేవుడు. రాత్రి గల సమయంలో మనం అందరం యెహోవా భక్తులమై ఉన్నాం. కీర్తించాలి, గణపరచాలి, ఆయన ఆరాధించాలి. ఈ భావాలు కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టు, పాట పాడు, ప్రార్థన చెయ్యి. నీవు అసలు దేని గురించి ఆలోచించొద్దు. ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఖాళీ పాత్రగా ఉన్నావు కాబట్టి నిండు పాత్రగా నింపబడి అలా. ఏంటది? దేవుని ఆశీర్వాదం. ఇది యథార్థమైన మాట. చదువు. ఆయన నామం ఏమి నామం అంట? పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం. అంటే ఒక రోజు, లేకపోతే 2 రోజులు, లేకపోతే 3 రోజులు, లేకపోతే ఇక్కడికి వచ్చి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోయి నీ ఇష్టం వచ్చినప్పుడు చేతం కాదు. జ్ఞాపకార్థ నామం అంటే నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యథార్థమైన మాట. దావీదు భక్తుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకని? నా దేవుడు గొప్పవాడు. ఆయన ఎవరు? సంపదల గని. ఆయన్ని నేను ఒక రోజు స్తుతించి, 2 రోజులు స్తుతించి, లేకపోతే మారి ప్రతి ఒక్క రోజు రాత్రి అనగా పగలనగా ఏం చేసేవాడంట? జ్ఞాపకం. అంటే హృదయంతరాల్లో జ్ఞాపకం చేసుకునేవాడంట. అవునా కదా? ఆయన చేసుకున్నాడు కాబట్టి చెబుతున్నాడు, పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధులమే. మనం ఏం చేయాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చదువు. ఆయన కోపం నిమిషం మాత్రమే. ఒక్క నిమిషం చాలు ఆయన కోపం. ఏమైపోద్ది? అది సుధమ ఏమైపోయిందండి తెలుసా? లోతు నివాసం చేసిన ప్రాంతం ఏమైపోయింది తెలుసా? ఏంటండి మీకు ఎవరికి తెలీదా? ఏంటది? ఏ పట్టణం? ఏమైంది? పట్టణం అదే. అమ్మా దేవుడు నేను దీవించును గాక. ఏంటి కారణం అంటే వాళ్ళు స్తుతించలా, ఘనపరచలా, ఆరాధించలా, ఇష్టానుసారంగా బ్రతికారు. ఏమైపోయారు? అగ్ని గంధకాలు, ఆకాశం తెరవబడి అగ్ని గంధకాలను దేవుడు అగ్ని వర్షాన్ని కుమ్మరించాడు. మొత్తం మాడి బూడిదైపి కనీసం ఆత్మలు కూడా లేరు. దేవునికి స్తోత్రం. ఏమైపోయారు అందరూ? శూన్యం అయిపోయారండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి గల సమయంలో మనం ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? ఏమా ఏం చేయాలి? మాట్లాడదు ఎవరు? దేవుని వాక్యం. ఏం చేయాలి? యువతలరా, వచ్చేయి, యువతలకు వచ్చేయి. డిస్టర్బ్ అయిపోతుంది నీ గురించి మొత్తం. కూర్చో, చదువు. ఇదిగో నిమిషం మాత్రం కోపం అంట అగ్ని దహించి వెయ్యు. మన దేవుడు ఎవరో తెలుసా? రోషము కలిగిన యెహోవా. ఆయనే ఎంత రోషం కలిగిన దేవుడే ఉన్నప్పుడు నువ్వు ఆయన ఆరాధిస్తున్న బిడ్డ నువ్వు ఎంత రోషం కలిగి ఉండాలి? ఆయన కోపం నిమిషం మాత్రం చాలు. ఏమైపోయింది? జల ప్రళయం. 40 పగళ్ళు, 40 రాత్రుళ్ళు. ఆయన కోపం అండి. ఆకాశం తూములు తెరవబడి భయంకరమైన ప్రళయం వచ్చింది. ఏమైపోయారు? నీటి కాల గర్భంలో అందరూ కలిసిపోయారు. గడిగా చప్పట్లు కొట్టు. ఈ రాత్రి గల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. భయభక్తులు కలిగి జీవించాలి ప్రతి ఒక్క బిడ్డ. ఆయన కోపాన్ని ఎందుకు రేపుతున్నావు? ఇశ్రాయేలు బిడ్డలు నా స్వాస్యము, నా రక్త సంబంధము, ఇదిగో నా రక్త వాళ్ళలో ప్రవేశిస్తుంది కాబట్టి ఆయన కోపాన్ని మనం రేపకూడదండి. ఆయన దయ ఎప్పటి వరకు ఉంటుంది అన్నాడు? అంటే ఎప్పటి వరకు? ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో, 100, 120, 150, 200, ఎప్పుడు వరకు నువ్వు భూమి మీద జీవిస్తావో అప్పటి వరకు ఏముండిద్దంట? ఏమా ఆయన దయేనా?
ఏంటంట, ఆయన ఆయుష్ని ఇస్తాడంట. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు స్థిరకాలము ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి నువ్వు జీవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదువు. ఇది పాయింట్ అండి, ఇది పట్టుకోండి. సాయంకాలం ఏం కలుగుతుందంట ఆయనకి? రాత్రి అంతా కూడా కన్నీళ్లు వచ్చి, అంటే ఆయన కష్టం, ఆయన బాధ, ఆయన ఇబ్బంది ఎవరికి చెప్పుకుంటున్నాడు తెలుసా? చెప్పండి, ఎవరికి? ప్రభువుకు చెప్పుకుంటున్నాడు. సాయంత్రం మొదలుపెట్టి ఆయన రాత్రంతా కూడా కన్నీటి ప్రార్థన చేస్తేనంట ఏమొస్తుందో తెలుసా? ప్రభు దగ్గర నుంచి జవాబు వస్తుందండి. అంటే కన్నీటి అనుభవం ఉందా? కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్ళ అనుభవంలో దేవునికి మొరపెడుతున్నావా? దావీదు భక్తుడు ఎందుకు ఏడవాలండి? ఎందుకు కన్నీళ్ళు విడవాలండి? ఎందుకు ఆ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలండి? ఆయన చేసే ప్రార్థన సాయంత్రం మొదలుకొని తెల్లవారు జాము దాకా రాత్రంతా కన్నీటి శ్వాకములు నిండిపోయాడంట. ప్రభువా, నేను పాపిని, ఎన్నిక లేని వాడిని, నన్ను క్షమించు అయ్యా, నేను ఎక్కడ జారిపోయాను, ఎక్కడ పడిపోయాడని ఆయన దావీదు భక్తుడు అంట దేవుడి సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన, ఆయన పెట్టిన ఆర్తనాదం ఎక్కడికి చేరిందంట? ఉదయానికి ఏం కలుగుతుందంట? ఇది ఎలా సాధ్యం మీరు చెప్పండి? రాత్రంతా ఏం చేశాడు ఆయన? పడుకోలా, శరీర సుఖాన్ని చూసుకోవాలా. నేను నిద్రపోతే, నేను పుష్టిగా పడుకుంటే నేను ఆరోగ్యం బాగుంటుంది అనుకోలేదు ఆయన. నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, నా మొర అంగీకరించి, నా ప్రార్థన స్వీకరించి పొద్దున్నేనంట సంతోషం కలుగుతుందంట. గట్టిగా చప్పట్లు. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా, అర్హతే లేని నన్ను దీవించినావు, నీ సాక్షిగా వెలలో జీవిందును. సాక్షార్థమై పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పడదాం. పదే పదే నిన్నే, ప్రతి క్షణం నీవే. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం, ఆధారం, ఆశ్రయం యేసయ్యా. స్తోత్రార్హుడా. పదే 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 ఎవరిని చేరుకున్నాడంటే ఆయన్ని? ప్రభువుని. ఇదిగో నీకు ఎంత కష్టం కలిగి ఉన్నావో, ఎంత బాధ కలిగి ఉన్నావో, ఎంత ఇబ్బంది కలిగి ఉన్నావో, ఎంత నలిగిపోతున్నావో, ఇదిగో నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయి. నీ హృదయాంతరంగాల్లో నుంచి నువ్వు కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టు దేవుడు లెక్క కడతాడు. ఉదయానికి అంత కష్టము, అంత బాధ, అంత ప్రాణం పోయే పరిస్థితి ఉదయానికి ఏం కలుగుతుందంటే ఆయనకి? సంతోషం. ఇది ఎక్కడి నుంచి కలుగుతుందంటే ప్రభు దగ్గర నుంచి. ఎలాగా? మౌనంగా ఉన్నాడా? ఏం మాట్లాడమోకుండా ఉన్నాడా? కన్నీటి ప్రవాహం ప్రార్థన చేశాడు. దేవుడు కదిలించబడ్డాడు. ఈయన ప్రార్థన, ఈయన కన్నీళ్ళకి దేవుడు చూసి జవాబు ఇచ్చాడు, ప్రత్యుత్తరాన్ని కలగజేశాడు. అంటే ఏమొచ్చింది దేవుడి దగ్గర నుంచి? ఆశీర్వాదం. ఈ రాత్రి నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. దేవుడు నీకేమిస్తానన్నాడు? సంతోషం. కుటుంబంలో నెమ్మది లేదా? కుటుంబంలో శాంతి సమాధానం లేదా? యజమానుడికి యజమానురాలకు పడతలేదా? ఇదిగో బిడ్డలకి తల్లిదండ్రులకు పడతలేదా? ఇదిగో నువ్వు బాధ కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో నెమ్మది లేదా? నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన, కన్నీటి ఆర్తనాదం, కన్నీటి స్వాగం ప్రభు చూస్తాడు. ఇక్కడ దావీదు భక్తుడు చేస్తే ప్రభు చూశాడు. దేవునికి స్తోత్రం. ఏం కలిగిందంట?
ఈ రాత్రి నీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, దేవుని దీవెన కలుగుతుంది, దేవుని ఆ యొక్క కృప కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చదువు. ఇక నేను కదిలించబడ. ఏమన్నాడు? నేను కదిలించబడను. ఎన్నడు అంటే ఇవాళ రేపు కాదు, నేను భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా నేను కదిలించబడను. కారణం ఏంటి? ఎక్కడ కట్టబడింది ఆయన పునాది? క్రీస్తునే. ఇదిగో సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు భక్తుడు, నేను కదిలించబడను. కారణం ఏంటంటే ప్రాకారముగా నా దేవుడు నా చుట్టూ నిలబడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నువ్వు కదిలించబడవు. నిన్ను కదిలించాలన్న కష్టం. కారణం ఏంటి? నీ యొక్క పక్షాన్ని నిలబడింది ఎవరు? దేవాది దేవుడు. ఈ రాత్రి గల సమయం చదువు. యెహోవా దయ కలిగి నా పర్వతము స్థిరపరిచింది. ఏంటి పర్వతం అంటే? చెప్పాలి. హార్ట్, హృదయం. అవునా కదా? హృదయం. పర్వతం కదిలించబడతాకి అవకాశం లేదు. ఇది యథార్థమైన మాట. చదువు. ముఖాన్ని దేవుడు దాచుకుంటే మనం ఏమైపోతామండి? బ్రతకగలుగుతామా? జీవించగలుగుతామా? నీవు ముఖమును దాచుకుని ఎడల నేను ఏమైపోతానన్నాడు? హృదయములో కలవరాలు మొదలైన దేవునికి స్తోత్రం. ఇక ఎంత మాత్రం ప్రభువా ఇదిగో నా యొక్క విషయంలో నువ్వు ముఖం దాచుకుంటే అవకాశం లేదు. నా ద్వారా నీ ముఖాన్ని దాచేంత అవకాశం నేను కలగజేయను. నీ ముఖ దర్శనం చాలు. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. చదువు. యెహోవా నీకు నేను మొరపెడుతున్నాను. ఇదిగో నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? తర్వాత నువ్వు మొరపెట్టాలి, బతిమాలుకోవాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు పాదాలు పట్టుకొని అడగాలి, ప్రభువా నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఇలాగ అయిపోయా, నన్ను లేవనెత్తు, నన్ను కాపాడు, నన్ను రక్షించు. దావీదు భక్తుడు రాజు అని కరివీకం లేమోకుండా, ఇదిగో ప్రెస్టేజీ లేమోకుండా ఏం చేశాడు? దేవుడు పాదాలు పట్టుకున్నాడు, దేవునికి మొరపెట్టాడు, దేవుణ్ణి బతిమాలుకున్నాడు, దేవుడి సన్నిధిలో సాగిలు పడ్డాడు. నేను రాజుని అనే గర్వీకం లేమోకుండా తనను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో అతను హెచ్చించబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మొరపెట్టు, బతిమాలు, పాదాలు పట్టుకో. దేవుడి రాత్రి నీకు ఆశీర్వాదం కలగజేస్తాడు. దేవుడు పాదాలు పట్టుకొని అడిగితే గొప్ప దీవెన నీకు కలుగుతుంది. చదువు. యథార్థమైన మాట ఇది. మనుష్యుడు పడిపోయి గోతులోకి దిగిపోయి ప్రమాదం అయిపోతే నా వల్ల నీకేమైనా ప్రయోజనమా? దావీదు భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే నా వల్ల నీకు ప్రయోజనమా? మన వల్ల దేవుడికి ఏమన్నా ఉపకారం ఉందా? చెప్పండి. మన వల్ల ఏముంది దేవుడికి ఉపకారం? ఆయన ద్వారా మనకు ఉపకారం ఉంది అంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకొని ఆలోచించుకొని, ఇదిగో నేను ఒకవేళ చనిపోయి సమాధులకు వెళ్ళిపోతే నా వల్ల నీకేమన్నా ప్రయోజనం ఉందా? లేదు. దేవుడి వల్లనే మనకు ప్రయోజనం. ఒక్కసారి మన జీవితాలు సరి చేసుకొని ఆలోచించుకోవాలి. ఒక్కసారి ఆలోచించి సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎలాగా? ఏ రీతిగా? ఎలాగో తెలుసా? నా వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా? నా వలన నీకేమైనా లాభం ఉందా? ప్రభువా ఏమీ లేదు. మట్టి శరీరం మట్టిలో గడిచిపోతాం, దీనికి ఉపయోగం లేదు మనం లెక్క ప్రకారం. కానీ ఈ దావీదు భక్తుడు అంటున్నాడు నా వల్ల నీకేమి ప్రయోజనం లేదు. చదవమ్మా, త్వరగా చదువుకుంటారు. మొన్న నిన్ను నేను స్తుతించిన నీ యొక్క సత్యమును గురించి వివరించుటకు వివరించక నేను తగిన వాడినా? దేవునికి స్తోత్రం. యెహోవా ఇక నువ్వు ఆలకింపుము, ఇదిగో కరుణింపుము. ఎక్కడికి వచ్చింది ఆయన ప్రార్థన? యెహోవా ఒకసారి నా ప్రార్థన ఆలకించి నన్ను కరుణింపుము. ఎప్పుడన్నా అడిగావా? దేవా కరుణించమని అడిగావా? ఆయన ఎవరు? కరుణామయుడు, కనికర సంపన్నుడు. చదువు.
ఎవరికి సహాయకుడై ఉన్నాడు దేవుడు? దావీదు భక్తుడికి. ఈ రోజున దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడా? ఆ సాక్ష్యాన్ని ఎవరిస్తున్నావా? నువ్వు ఏ కార్యం పొందుకున్న దేవుడు సన్నిధిలో సాక్ష్యం వివరించాలి. ఎలాగో తెలుసా? నాకు దేవుడు సహాయంగా ఉన్నాడు కాబట్టి నేను ఈ కార్యాన్ని పొందుకున్నా, నాకు ఈ అద్భుతం జరిగింది. నీకు మనసులో సహాయంగా ఉంటే అవకాశం లేదు, కానీ దేవుడు సహాయకారుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చదువు. ఇది పాయింట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళీ ఒక్కసారి ఆ లైన్ చదువులమ్మా. నా ప్రాణము. ఆయన ప్రాణం ఎలా ఉండాలి? సమాధిలోకి వెళ్ళిపోయి, పాతాళాలకు వెళ్ళిపోయి, బలహీనుడు అయిపోయి, శక్తి తగ్గిపోయినప్పుడు మౌనంగా ఉండాలా వద్దా? మనమైతే మౌనంగా ఉంటామా? అమ్మో, అయ్యో బాబు నా పని అయిపోయింది అయ్యా అనుకుంటాం. వస్తాం. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక నా ప్రాణం మౌనంగా ఉండదు. ఎలా ఉండిద్ది? చదువు. నిన్ను కీర్తించినట్లు. నా అంగలార్పణ ఏంటో తెలుసా? కన్నీటి ప్రవాహం. అంటే నేను చేసిన ప్రార్థన, నేను కార్చిన కన్నీరు. ఇందాక మనం చదువుకున్నాం కదా, రాత్రి అంతా కూడా నేను కన్నీళ్లు విడిస్తే ఉదయానికి ఏం కలుగుతుంది అన్నాడు? సంతోషం. ఇక్కడ ఏమన్నాడు? నా యొక్క అంగలార్పును నాట్యముగా. అంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? అంగలార్పు అంటే మీకు ఎవరిస్తాను? ఏడుస్తున్నాడు, ప్రాణం పోతుంది, మౌనంగా ఉండలేకపోతున్నాడు. ఇక నేను నా బ్రతుకు ఇలా ఉంది ప్రభువా, నువ్వే కాపాడాలని ఆయన కన్నీటి శోకంతో మొరపెడుతుంటే ఆకాశం నుంచి ప్రభువు చూసి ఆయన మీదకి ఏం పంపించాడు తెలుసా? చెప్పండి. పరిశుద్ధాత్మను పంపిస్తే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్పాలి. దావీదు వాలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడే నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. ఈ రాత్రి గల సమయంలో కష్టము కలిగిన, నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కష్టము కలిగిన, నష్టము కలిగిన, బాధ కలిగిన ఆయన ఏం చేశాడంట? కన్నీళ్లు విడిచినప్పుడు ఆకాశం నుంచి పరిశుద్ధాత్మను పంపిస్తే ప్రాణం పోయే మనిషి లేచి నాట్యము చేసి పరిశుద్ధాత్మతో దేవుణ్ణి కొనియాడుతున్నాడు అంట. ప్రాణం పోతుంది ఎక్కడన్నాడు? సమాధిలోకి వెళ్ళిపోతుంది అన్నాడు, పాతాళంలోకి వెళ్ళిపోతుంది అన్నాడు. నా ప్రాణం పోతే నా వల్ల నీకు ప్రయోజనం లేదన్నాడు. ఈయనన్నీ ఆలోచించి దావీదు భక్తుడు ఏం చేశాడు తెలుసా? స్తుతించాడు, ఘనపరిచాడు, కన్నీళ్లు విడిచాడు, ప్రార్థన చేశాడు. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే చేశాడో ఆకాశం నుంచి పరిశుద్ధాత్మను దేవుడు పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిండుగా ఆయన మీదకి వచ్చి ఆయన ఆవరించినప్పుడు ఇక లేచి గంతులు వేస్తూ దేవుని కొనియాడుతున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి. ఎవరైనా దావీదు భక్తుడు పైనుంచి ఏమైనా ఊడిపడ్డాడండి? ఎవరైనా మనలాంటి సాదాసీద మనిషి, కానీ ఆయన అంగలార్పు దేవుడు నాట్యంగా మార్చాడు. నీ అంగలార్పు దేవుడు నాట్యంగా మారుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి. నీ కన్నీళ్లు దేవుడు ఆనందంగా, సంతోషంగా దీవిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి. ఈ రాత్రి గల సమయంలో ఇదిగో నీ శత్రువులు సంతోషపడతాకి అవకాశం లేకుండా దేవుడు నిన్ను ఉద్ధరించును గాక. ఆయన రెక్కల్లో నేను బదలుపరచును గాక. నీలో బలహీనత విడుదలైపోవును గాక. నువ్వు మరణ స్థితిలో ఉన్నావేమో, ఇబ్బందిలో ఉన్నావేమో, అనారోగ్యం కలిగి ఉన్నావేమో, ఇదిగో నీవు బాధపడుతున్నావేమో, నీ ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతుందేమో, నీ ప్రాణము నెమ్మదలేదేమో, నీ ప్రాణం పోయేంత పరిస్థితిలో ఉన్నావేమో. నా దేవుడు ఈ రాత్రి నిన్ను ముట్టును గాక, నిన్ను స్వస్థపరచును గాక. కన్నీరు నాట్యముగా ఏం చేశాడంట? నాట్యముగా చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ముగించేసుకున్నా ఒక మాట చదువు. ఇది పాయింట్. ఆయన దేంట్లో ఉన్నాడు ఇప్పుడు వరకు? ఆమేన్. దేవుడు నేను దీవించును గాక. ఇంకొక మాట ఏంటి ఆ మాట? ఇంకొకసారి చదువు, మీరు చెప్పాలి సమాధానం. చాలు. గోనె పటానగా ఏంటి? శ్రమలు. ఇంకా ఏంటమ్మా మాట వచ్చి ఆగిపోతుంది? శ్రమలు. ఇంకా బూడిదనంటే ఏం చెప్పరా?
ఉపవాసం ఉండి నిబంధనలు ఉండి గోని పట్ట కట్టుకొని తీర్మానాలు నిలబడి మీరందరూ ఎలా వచ్చారో ఈ రోజు ఏంటండి? ఉన్నారా లేరా? ఫాస్టింగ్ లో ఉన్నారా? ఏమా ఉన్నారా? దావీదు భక్తుల్లాగా ఉన్నారా? ఈ గోని పట్ట ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపించి శుభ్రం తినేసి ఉంటారు. దేవుడికి ఇస్తాం, గట్టిగా చప్పట్లు కొట్టండి. గోని పట్ట ఏం చేశాడంట ప్రభు? విడిపించి సంతోష వస్త్రాన్ని ఇప్పుడు నీకు ధరింపజేస్తాడు. సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తే ఇక నువ్వేం చేయాలి తెలుసా? దేవుడి సన్నిధిలో సంతోషంతో ఆనందంతో ఏం చేయాలంట? ప్రభువును కొనియాడాలి. ఆయన చేసిన తీర్మానం ఏంటి? ఉపవాస ప్రార్థన. ఆ గోని పట్ట విడిపించింది. కన్నీటి ప్రార్థన. ఆ శ్రమలు తొలగిపోయింది. కన్నీటి ప్రార్థన మరణాన్ని తీసివేసాడు. ఈ రాత్రి గల సమయంలో ప్రభు మాట్లాడుతున్నా, చదవమా. నిత్యము ఇక నేను బ్రతికుట కారణం ఏంటండి? నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి ప్రభువా, నిత్యము నేను స్తుతించెదను. దేవుడిని దీవించిన గాక. ఇక అంతకు మించి చదవమోకు, ఇప్పటికే ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం ఏమన్నాడంటే, బ్రతికిన తర్వాత ఇక నేను ఒక రోజు 2 రోజులు ఏదో ఒక రోజు గుళ్ళో కనపడి లేకపోతే ఇంకో 2వ రోజున కనపడి అన్నాడా? ఏమన్నాడు? నిత్యం అంటే ఇక నేను బ్రతుకు దినములన్నీ కూడా నిన్నే స్తుతిస్తా, నిన్నే ఘనపరుస్తా. కారణం ఏంటి తెలుసా? ఎవరైనా కోట్లాది దూతలతో ఆరాధింపబడుచున్న పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మా తాను. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. అవని 10,000 పాడదాం. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. అవలీలగానతని గుర్తింపగలనమ్మ. అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. అందరము కూడా ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఇప్పుడు పాఠం ఏంటి మీరు చెప్పండి? ఇప్పుడు వరకు మీరు వాక్యాన్ని విన్నారు కాబట్టి, ఇప్పుడు వరకు వాక్యాన్ని ఆలకించారు కాబట్టి, ఇప్పుడు వరకు వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇంకా 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 చెప్పాలి. ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి చెప్పాలి. మీరు అందరు కూడా ప్రభువుని కొనియాడాలి. ఆ భావం మర్చిపోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మొదటి మాట ఆయన ఏమన్నాడు? ప్రభువుని కొనియాడాలి, నేను కొనియాడుచున్నాను. ఇక తర్వాత ప్రార్థన ప్రారంభం చేశాడు. కొనియాడే మనసును కలిగి ఉండి ఈ రాత్రి నీకు శుభం కలుగును గాక, నీకు ఆశీర్వాదం కలుగును గాక, నీకు స్వస్థత కలుగును గాక, నీకు దీవెనొచ్చును గాక, ప్రభు రక్తముతో నువ్వు కడగబడును గాక, నీ పైన ఉన్న దురాత్మ శక్తులు కాలిపోవును గాక. ఇదిగో దేవుడు మరి దావీదు ప్రార్థన ఆలకించినట్లుగా నీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. దావీదు ఇదిగో మరి ఆ యొక్క కన్నీటి ప్రవాహమును దేవుడు ఏం చేశాడు? నాట్యముగా మార్చినట్లుగా నీ కన్నీటి సమస్యలని దేవుడు నాట్యముగా మార్చును గాక. ఈ రాత్రి గల సమయంలో ఈ యొక్క కొద్ది వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు
ఆయనకే చెల్లును గాక. ప్రభు పేరట మీ అందరికి నా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తములు సంపూర్ణమైన జయం ఇదిగో మనందరికీ కలుగును గాక. ప్రార్థన చేద్దాం, అందరూ తలలు వంచండి. కృపాశక్తి సంపన్నుడ, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, బిడ్డలు దీవించి కనికరించి కాపాడి రక్షించి సంఘంపై నీ వెలుగు, నీ ఆత్మ, నీ దీవెన, నీ కృప, నీ మహిమ, పరిశుద్ధ ఆత్మ వెలుగును మెండుగా నిండుగా కుమ్మరించి బిడ్డలందరిపైన నీ కరుణా కటాక్షం ఉంచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.